హాయ్ గైస్ అందరికీ. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు వరిపిండి, హాఫ్ కప్పు మైదా పిండి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అంతా కలిసిన విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఇలా పలుచని బ్యాటర్లో కలుపుకోవాలి. ఇలా పలుచగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన నానబెట్టాలి. నానబెట్టిన ఒక ఆఫ్టర్ 20 మినిట్స్ అయిన తర్వాత ఇలా దోశ పెనం పెట్టుకొని దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ తీసుకొని మనం దోశ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బాగా ఎర్రగా అయ్యే విధంగా కొద్దిసేపు ఉంచాలి. అయిన తర్వాత బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీనికి కాంబినేషన్ టమాటా పెరుగు పచ్చడితో తింటే చాలా బాగుంటుంది.